హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గుత్తులుగా పువ్వులు పోయడానికి పుల్లటి మజ్జిగ, ఇంగువ, బెల్లంతో ఈ ఫర్టిలైజర్ అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చాలా యూజ్ అవుతుంది, మొక్కలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఒక 5 days మజ్జిగని పులియబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. అలాగే ఈ పెద్ద బౌల్లో చూసే వాటర్ ఏమో బియ్యం కడిగిన వాటరు, అలాగే పప్పులు కడిగిన వాటరు, బియ్యం నుంచి వచ్చిన గంజి అన్నమాట. ఇదేమో పుల్లటి మజ్జిగ, పైన కనిపిస్తుంది కదా మజ్జిగలాగా. ఇదేమో ఇంగువ, కొంచెం బెల్లం పౌడరు. ఇంగువ కూడా మొక్కలకు చాలా యూజ్ అవుతుంది. పొడి ఇంగువ తీసుకునే లేదు, గట్టి ఇంగువ అయితేనేమో వాటర్లో నానేసుకోండి. ఇలా మజ్జిగని మొత్తం కూడా ఇది ఒక 5 days నేను మజ్జిగ చేసి పక్కన పెట్టేసాను. పుల్లటి పెరుగుని మజ్జిగలా చేసి పక్కన పెట్టేసి ఫర్మెంటేషన్ చేయనిచ్చాను అనమాట. ఇంక ఇది మొత్తం ఇంకా వాటర్లో ఎటువంటి ఇంకా వడగట్టాల్సిన అవసరం లేదు. మొత్తం కూడా చిలికిన మజ్జిగ ఇది బకెటెడ్ వాటర్లో కలిపేసుకొని, అలాగే ఇక్కడ నేను కిచెన్లో వాడిన బియ్యం కడిగిన వాటరు, అలాగే పప్పులు కడిగిన వాటరు, గంజి ఇది స్టోర్ చేసుకున్నాను, ఒక రోజుదే ఇది. ఇదంతా కూడా దీంట్లో కలిపేసుకొని ఇప్పుడు ఇంగువ, బెల్లం పౌడర్ 2 వేసుకుంటున్నాను. ఇంక ఇదేం ఫర్మెంటేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ 5 రోజుల వరకు కనీసం మీకు కుదిరితే ఒక్క రోజైనా మజ్జిగ పక్కన పెట్టుకోండి. ఎండాకాలం ఈజీగా, ఇప్పుడు సమ్మర్ కాబట్టి వెంటనే ఫర్మెంటేషన్ అవుతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. వర్షాకాలం, వింటర్ అయితేనే కొంచెం తొందరగా ఫర్మెంటేషన్ అవ్వదు. ఈ సమ్మర్లో ఈజీగా అయిపోతుంది కాబట్టి మినిమం ఒక 5 days కానీ 2-3 days పెట్టుకున్నా పర్వాలేదు. ఇంకా ఇలా ఈ బకెట్ కలుపుకున్నాను కదా, మళ్ళీ కొంచెం వాటర్ మొక్కలకి ఇచ్చినాక మళ్ళీ కొన్ని ప్లెయిన్ వాటర్ అయితే కలుపుకుంటాను. ఇలా మొత్తం కూడా కలియబెట్టాలి, అడుగు వరకు కూడా అంతా కలిసిపోయే విధంగా. ప్రతిసారి కూడా ఇలా కదుపుతూనే మొక్కలకు వాటర్ ఇవ్వాలి. అడుగుదంతా కూడా వాటర్లో కలిసి ఉండాలి. డైరెక్ట్ అలా ముంచేసి ఇవ్వకూడదు, ఇలా తొర్లించుకుంటూ వేయాలి. ఇంకా ప్రజెంట్ అయితే మన గులాబీ మొక్క చూడొచ్చు, మొగ్గలతోని కొమ్మ చెట్టు బరువు ఆపలేక వంగిపోతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, పువ్వులు నిలవట్లేదు, అసలు ఆ బరువుకి పడిపోతున్నాయి. అన్ని మొగ్గలు ఉన్నాయి చెట్టుకి. అసలు ఎంతగా పూస్తుందంటే అసలు చెట్టు అయితే అసలు మాటల్లో చెప్పలేము, ఎందుకంటే వాటికి ఇస్తున్న పోషకాలు కూడా అలాంటివి. ఇక్కడ చూడండి, బరువు ఆపలేక కింది సైడ్ ఇట్లా పడిపోయింది. ఇంకా అన్నీ ఇట్లా అవుతుందని చెప్పేసి నేను ఇంకే రోజుకి ఆ రోజు పువ్వులు అయితే కొన్ని కోస్తున్నాను. ఇంక ఈరోజు కొన్ని ఉంచాను అనమాట, కోయకుండా. మొత్తం ఈ మొగ్గలన్నీ పూసేదాకా ఉంచుతాను. ఇవి కొంచెం ఉంటాయి ఒక వారం వరకు అయితే. ఇక్కడ ఉన్న నాటు గులాబీ ఏమో ఉండదు, వెంటనే కోసేసుకోవాలి, లేదంటే రిక్కలన్నీ రాలిపోతాయి. చూడండి, ఇటు సైడ్ డౌన్ అయిపోయినాయి అన్నీ. ఇంక ఇప్పుడైతే మొత్తం కూడా ఇవన్నీ మొగ్గలు కూడా మంచిగా పువ్వులు రావాలంటే ఇవన్నీ కూడా బ్లూమ్ అవ్వాలి కదా, మరి వీటికి ఖచ్చితంగా పోషకాలు కావాలి. ఇక్కడ కూడా మొగ్గలతోని మల్లె చెట్టు అయితే మొగ్గలు చాలా ఉన్నాయి. ఆ మొగ్గలు కూడా పువ్వులుగా మారాలంటే ఖచ్చితంగా మనము పోషకాలు అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఇప్పుడైతే మనం చేసుకునే ఫర్టిలైజర్స్ మొత్తం అన్ని మొక్కలకైతే ఇద్దాము. ఇప్పుడు ఇది ఉంది కదా, మొత్తం మళ్ళీ ఒకసారి కిందికి మీదకి కళ్ళబెట్టుకున్నాను. ఇంకా మల్లె మొక్కకు, చామంతులకు, గులాబీలకు, అన్ని మొక్కలకు ఇచ్చుకోవచ్చు. అస్సలు డ్రైన్ హోల్ నుంచి కొంచెం కూడా పోనివ్వద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ఎంతో కష్టపడి చేసుకున్నాము. ఇది 2 రోజులు పక్కకున్న, ఇప్పుడు ఎంతవరకు అవసరం అంతవరకు ఇచ్చుకొని మళ్ళీ రేపు కూడా మిగిలితే మళ్ళీ ఇచ్చుకోవచ్చు. మనకి అంటే మాకు మొన్న వర్షం పడింది కాబట్టి కొంచెం మొక్క మొదట్లో తడిగానే ఉంది, అందుకే కొన్ని ఇస్తున్నాను. కొన్ని మొక్కల్లో తడి చూసుకొని ఇవ్వాలి, తడి ఉన్నా ఎక్కువ తక్కువ ఇచ్చినాం అనుకో మొత్తం అన్ని వేస్ట్ అయిపోతాయి. అందుకని చెప్పేసి తడి ఎక్కువగా ఉన్న దాంట్లోనేమో కొన్ని ఇచ్చినాను, ఇంకా కొంచెం డ్రైగా ఉన్న దాంట్లోనేమో కొంచెం ఎక్కువగానే ఇచ్చాను. ఇలా ప్రతి ఒక్క మొక్కకి ఇవ్వచ్చు ఫ్రెండ్స్, ఒక్క మొక్క అనేం కాదు, అన్ని మొక్కలకి ఇవ్వచ్చు. ఈరోజు ఇక్కడ ముద్ద మందార చూసారా, మొగ్గలతో ఎంత బాగుంది, అసలు చాలా బాగుంది, బ్లూమ్ అయింది. ఈరోజు నేను అందుకే మార్నింగ్ కోయకుండా అలా వదిలేసాను, ఎందుకంటే చీకట్లోనే నేను కోస్తానని మీకు చాలా వీడియోలలో కూడా చెప్పాను కదా. ఈరోజు అందుకే కోయలేదు పొద్దున. ఇలా మందారాల్లో కూడా చాలా ఫ్లవర్స్ అయితే వస్తాయి కాబట్టి ఇంకా అన్నిటికి ఇచ్చిన. మనం చేసుకున్న ఫర్టిలైజరు ఎప్పుడు కూడా ఒకే మొక్క కానీ అనుకోవద్దు, ఎందుకంటే మనం చేసుకునేది ఆర్గానిక్ కాబట్టి గార్డెన్లో ఎన్ని మొక్కలకు ఉన్నా అన్ని మొక్కలకు ఇచ్చుకోవచ్చు.
మనం ఇప్పుడు మెయిన్గా చెప్పుకునేది ఏంటి, గులాబీ మల్లె మొక్క గురించి ఎక్కువగా చెప్పుకుంటున్నాం, కనకాంబరాలు కూడా, ఎందుకంటే ఇది సీజన్ కాబట్టి మెయిన్ వాటి గురించి చూపించిన. నేను ఏది చేసుకున్న అన్ని మొక్కలకు సూటబుల్గా ఉండేవి చేస్తాను. ఇప్పుడు బెల్లం అనేది చాలా మొక్కలు బాగా పనిచేస్తుంది. పుల్లటి మజ్జిగ అసలు మొక్క మొదల్లో ఉండే సాయిలు ఎప్పుడూ గట్టిగా అవ్వకుండా గుల్లలా మారుస్తుంది. అందులో గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఎందుకంటే 5 days పక్కన పెట్టాను కదా, గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అయ్యి మొక్కలకు చాలా హెల్ప్ చేస్తాయి అనమాట. అందులో ఉండే మనకు ఎర్త్వామ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇలాంటి పుల్లటి మజ్జిగ ఇచ్చినప్పుడు మొత్తం సాయిలంతా తిరుగుతూ అసలు మనకు సాయిలంతా గుల్లగా మారుస్తాయి. మంచి పోషకాలు కూడా మొక్కలకు అందుతాయి. ఇంగువ కూడా సాయిల్కి చాలా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఇంగువ అప్పుడప్పుడు అంటే కనీసం వారానికి ఒకసారైనా ఇంగువ వాటర్ కూడా స్ప్రే చేసుకున్నా కూడా గులాబీ మొక్కలు అంటే మొగ్గలు ఇట్లా సగం పురుగు తిన్నట్లుగా ఉంటాయి కదా, అలాంటి సమస్యలకు కూడా మంచి టిప్ అనే చెప్పొచ్చు. ఇంగువ వాటర్ స్ప్రే చేసిన ఏం లేదు, వాటర్లో కలిపి మొక్క మొదట్లో ఇచ్చిన ఏం లేదు. నేనైతే ఈరోజు ఇందులో కలిపించాను, మరొక రోజు కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి నిమ్మకాయలు ఎన్ని ఉన్నాయో. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఈ నిమ్మ చెట్టుకు 40 కాయల వరకు వచ్చినాయి. ఒక 40 కాయల వరకు అయితే కోసాను ఈ సంవత్సరం. ఇక్కడ చూడండి మంచిగా చిక్కుడు కూడా మంచిగా పూత కాత మీద ఉంది కాబట్టి ఇంకా ఇది చిక్కుడు కూడా ఇచ్చిన. చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. మన కిచెన్లో ఉండేది ఇంగువ మన కిచెన్లోనే ఉంటుంది, బెల్లం మన కిచెన్లోనే ఉంటుంది. పుల్లటి మజ్జిగ కూడా మనకైతే పెరుగు పులిసిపోయినప్పుడు పడేస్తూ ఉంటారు. అది ఎటువంటి 0 కాస్ట్ ఫర్టిలైజరే, మొక్కలకు చాలా యూజ్ అవుతుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేసి మీ అన్ని మొక్కలకి ఇచ్చేయండి. మీకు గులాబీలు, చామంతులు, కనకాంబరాలు, ఏ పూల మొక్క అయినా ఏ వెజిటేబుల్ మొక్కలకైనా కూడా చాలా బాగా పనిచేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ పెద్ద దొండపాదు చూడండి పైకి వెళ్ళిపోయింది. ఈసారి ఇది కోసేస్తాను, కోద్దామని. ఇప్పుడు ఇది కోయటం వల్ల ఏంటంటే మంచి కొత్త చిగుళ్ళు వచ్చి మంచిగా ఇంకా క్రాప్ అనేది ఎక్కువ వస్తుంది. ఇక్కడైతే ఇంకా టమాటా మొక్కలకు, పచ్చిమిర్చి మొక్కలకు, గార్డెన్లో ఎన్ని మొక్కలు ఉన్నా అన్ని మొక్కలకైతే ఇచ్చేసిన. ఎందుకంటే ఇంకా నేను చేసుకుంది ఎక్కువ క్వాంటిటీ కదా. ఇక్కడ మందారాలు కూడా ఇటు సైడు మన దగ్గర చాలా 5-6 రకాల మందారాలు ఉన్నాయి కదా, కొన్ని ఇటు సైడ్ జరుపుకున్నాను. అలాగే తమలపాకు మొక్క, మళ్ళీ కరివేపాకు అన్నిటికి ఇచ్చిన. చాలా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి. అయితే మనం ఇచ్చే పోషకాలు కూడా మీ అందరికీ యూజ్ఫుల్. ఏది కూడా బయట ఎక్కువ మనీ ఖర్చు చేసుకునేవి ఏమి కాదు. ఇక్కడైతే తమలపాకు చెట్టు ఏమవుతుందంటే, ఇక్కడ నేను కరివేపాకు మీ చెట్టు మీద వేసాను, అందుకే అది ఉంగిపోయిందని చెప్పేసి అది తీసేసి ఇక్కడ జామ మొక్క మీద వేసా. దీనికి ఏదన్నా ఒక సైడ్ కట్టాలి. ఇక్కడ చూస్తున్నారు కదా చామంతులే, అసలు ఇవి ఎంత బాగా వచ్చినాయి చూడండి. అసలు చాలామంది హైబ్రిడ్ కొనుక్కున్న వాళ్ళ దగ్గర ఎప్పుడో చామంతి పూలు పూసి మొక్క కూడా ఎండిపోయింది. మా పక్కన వాళ్ళది కూడా కొన్నారు వాళ్ళు, మొత్తం ఎండిపోయింది మొక్క అయితే. చూడండి ఇక్కడ ఎంత బాగుందో అసలు ఈ చామంతులు అయితే ఎంత బాగున్నాయి అసలుకు. ఇక్కడైతే మొత్తం కూడా ఈ ఫ్లవర్స్ కూడా చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసినప్పుడు అయిపోతుంది, మాత్రం తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి పువ్వులు మీ గార్డెన్లో పూసి మంచిగా గార్డెన్ అంతా పువ్వులతో నిండిపోవాలంటే ఖచ్చితంగా ఈ సింపుల్ ఫర్టిలైజర్ అయితే ఖచ్చితంగా మీరు ఇచ్చి చూడండి. ఇలాంటి పువ్వులు మీ గార్డెన్లో కూడా పూస్తాయి. చాలామంది కంప్లీట్ అనమాట, మా గార్డెన్లో పువ్వులు రావట్లేదండి. ఎప్పుడైనా సరే గులాబీ మొక్కకు మీరు గుర్తుపెట్టుకోండి, వాటికి చిగుర్లు వచ్చినప్పుడే మొగ్గ అనేది వస్తుంది. మరి ఆ చిగుర్లు, కొత్త చిగుర్లు రావాలంటే మనం పోషకాలు అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. ఓన్లీ వాటర్ వేస్తే కుదరదు. మీరు ఒక్కసారి పోషకాలు ఇచ్చి చూడండి. ఇవేమీ బయట నుంచి కొని తెచ్చేవి ఏం కాదు. ఎంత జాబ్ చేసే వాళ్ళైనా, ఎంత ఖాళీగా ఉన్న వాళ్ళైనా ఈ ఫెర్టిలైజర్స్ ఈజీగా చేసుకోవచ్చు. మనం రోజు బియ్యం కడిగినప్పుడు ఆ వాటర్ని స్టోర్ చేసుకొని, పప్పు కడిగినప్పుడు అంటే ఎక్కువ క్వాంటిటీ కడిగినప్పుడు వెంటనే ఇచ్చుకోవచ్చు. నేనైతే మేము ఎక్కువ క్వాంటిటీ కడుగుతాము, ఒకసారి నానబెట్టిన వాటర్ వంచేసుకొని ఇచ్చేస్తాను. అసలు ఇది మీ కళ్ళ ముందు పెట్టినాయి కనకాంబరాలు అయితే అసలు ఎంత పెట్టి కూడా ఒక 20 days అవుతుందో అప్పుడే ఫ్లవర్స్ అయితే ఎంత చక్కగా వచ్చినాయి అనిపిస్తుంది నాకైతే. ఇక్కడనైతే అది మల్లె చెట్టు కూడా చూడొచ్చు. మీకు ఎవ్రీ వీడియోలో కూడా మీకు చూపిస్తున్నాను. మల్లె చెట్టు ఎంత బాగా అసలు ఆకు తీసిన దగ్గర నుంచి ఆకు తీయక ముందు, ఆకు తీసాక
ప్రజెంట్ ఎలా ఉందనేది ప్రతి వీడియోలో కూడా మీకు షేర్ చేస్తున్నా. మొగ్గలు కూడా మంచి చక్కగా వస్తున్నాయి. అసలు దీనికైతే నిజంగా నేను ఇచ్చిన పోషకాలు అయితే ఎవ్వరు ఇచ్చి ఉండరు. అంతగానో మల్లె చెట్టుకు అంత పోషకాలు ఇచ్చాను. ఎర్లీ మార్నింగ్ 5కే లేచాను కదా, అందుకే బాగా నిద్ర వస్తుంది అసలు ఘోరంగా. కానీ నాకు మధ్యాహ్నం పడుకోవడానికి అసలు టైం కూడా ఉండదు. ఎందుకంటే ఎప్పుడు గార్డెన్ పనులు చేసుకోవడం, వీడియో షూట్ చేసుకోవడం, అప్లోడ్ చేయడం, పోషకాలు చేసుకోవడం ఇదే సరిపోతుందనమాట. రేపు ఇక్కడ నేను ఏంటంటే ఇందులో నేను మన గ్రాండ్ నర్సరీ మేళాలో తెచ్చుకున్నాను కొన్ని సీడ్స్ నాటుకుందామని చెప్పేసి. కొన్నేమో పాలకూర సీడ్స్ వేస్తాను, కొన్నేమో సొరకాయ సీడ్స్ పెడదామని. ఇది ఆల్రెడీ కిచెన్ వేస్ట్తో తయారు చేసుకున్న టబ్ అన్నమాట. ఇందులో ర్యాండమ్గా టమాటా మొక్క మొలిసిందంతే. అంటే ఒక లేయర్ మట్టి, ఒక లేయర్ కిచెన్ వేస్ట్, అంటే వాడేసిన మట్టిని అలా ఎండలో పోసి ఇలా అయితే మొక్క అన్ని కిచెన్ వేస్ట్ వేసుకుంటూ మట్టి వేసుకున్నాను. అలాగే లాస్ట్కు మనం సీడ్స్ పెట్టుకునే ముందు వర్మీ కంపోస్టు అలాగే వేపపిండి అది కలిపి పైనుంచి నేను సీడ్స్ అయితే పెడతాను. ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనము డైలీ కిచెన్ వేస్ట్ అంతా వేసాం కదా, అదే మంచి ఎరువుగా వర్మీ కంపోస్ట్గా తయారవుతుంది. మనం స్పెషల్గా వర్మీ కంపోస్ట్ కూడా వేయాల్సిన అవసరం లేదు. మామూలుగా అయితే నేను పైన వేపపిండి జల్లేసి పెట్టేస్తాను. ఇది కొంచెం ఇట్లా మొత్తము లోపల నుంచి సాయిల్ అంతా గెలిగించినాం అనుకో, లోపల ఏమైనా పురుగులు ఇన్సెక్ట్స్ ఏమైనా ఉన్నా ఎండకి చచ్చిపోతాయి మంచిగా. మళ్ళీ నెక్స్ట్ మనం వేరే ప్లాంట్స్ అయితే పెట్టుకోవచ్చు. పైన కూరగాయల తొక్క అదంతా ఉంది కదా, దానిపైన మట్టేసి ఈరోజు మట్టేసాను. రేపు ఇంకా నేను సీడ్స్ కానీ పాలకూర కానీ అవి వేసుకుంటాను. ఇంకా సమ్మర్లో ఇవే వేస్తాను, ఎందుకంటే మేము సమ్మర్లో దాదాపు ఒక 20 days ఊరు వెళ్ళినప్పుడు హ్యాండ్ పాలినేట్ చేయడం కూడా కష్టం అవుతుంది. పాలకూర అయితే ఉండిపోద్ది కదా, ఆ హ్యాండ్ పాలినేట్ చేయనప్పుడు మనం లేనప్పుడు ఇంకా అవి వేస్ట్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి దాదాపు ఈ సమ్మర్లో చాలా ఉన్నాయి వెళ్ళేవి పనులు, కాబట్టి అందుకే నేను మ్యాక్సిమం సీడ్స్ పెట్టట్లేదు. ఇలా సాయిల్ అంతా రెడీ చేసుకున్నాను. రేపు మాత్రం పాలకూర వేస్తాను. ఈరోజు అంతా ఎండలో ఇట్లా వదిలేసా. చూసారు కదా ఫ్రెండ్స్, మన కిచెన్లో ఉండే బియ్యం కడిగిన వాటరు, ఇంగువ, బెల్లం పౌడరు, అలాగే కందిపప్పు కానీ, బియ్యం కడిగిన వాటర్ కానీ, గంజి కానీ, ఒక దాంట్లో పుల్లటి మజ్జిగ స్టోర్ చేసుకొని ఇలా మీ మొక్కలు ఏవైనా సరే ఇవి ఇచ్చి చూడండి. సింపుల్ మెథడ్లో ఇదనే కాదు, మన గార్డెన్లో చాలా కిచెన్లో ఉండే వేస్ట్తో చాలా పోషకాలు అయితే చేసాం. ఒక్కసారి వీడియోస్ అయితే చెక్ చేయండి, మీకు చాలా బాగా నచ్చుతాయి. మీ మొక్కలు కూడా చాలా యూజ్ అవుతాయి కదా, తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే లైక్ చేసినప్పుడు ఐప్ వస్తుంది, ఐప్ మాత్రం తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. మీకు ఏమైనా వీటిపైన ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్లో అడగండి, తప్పకుండా మీకు రిప్లై చేస్తాను, మీ డౌట్ కూడా తీరుస్తాను. ప్రతి ఒక్క పోషకాలు మన గార్డెన్లో ఉన్నాయి. ఒక్కసారి మన ఛానల్ని చెక్ చేసుకొని మీకు యూజ్ఫుల్ ఖచ్చితంగా అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇందులో కలిపేసి జస్ట్ మొక్కలకి ఇవ్వడం, అదంతా కూడా మీకు ఫుల్ చూపించాను.